బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి 13 రోజులుగా సాగిన ముద్రగడ దీక్ష ఎట్టకేలకు ముద్రగడ దీక్షను విరమించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం ముద్రగడ దీక్షను విరమిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముద్రగడ దీక్షతో ప్రభుత్వం ఎట్టకేలకు కదలొచ్చింది. ఆయన డిమాండ్ మేరకు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 13 మందిని బెయిల్ మీద విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముద్రగడ భార్య పద్మావతికి కూడా దీక్షను విరమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం ముద్రగడ దీక్షను పూర్తిగా విరమించనున్నట్లుగా సమాచారం. ముద్రగడ దీక్ష విరమణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ఈ సాయంత్రం ముద్రగడ దీక్షను విరమించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందించారు? అసలు ఎటువంటి చర్చలు జరిగాయి? డీటెయిల్స్ ఏంటి? రేవతి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం ఈ రోజుతో ముగిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ప్రధాన డిమాండ్లతో పాటు ఆయన డిమాండ్లు ఒకటైనటువంటి 13 మంది కాపు నేతలు, కాపు నాయకుల వీళ్ళపై విడుదల అంశం కూడా నిన్నటితో సుఖాంతం కావడంతో ప్రస్తుతం ఈ రోజు ఆయన దీక్ష విరమించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితులపై హెల్త్ బులెటిన్ ను అధికారులు విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా వైద్యాధికారులు వెల్లడించిన అంశాల ప్రకారం అయితే ఆయన ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా దీక్ష విరమించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన సత్యమణి కూడా పద్మావతి కూడా దీక్ష విరమించనున్నట్లుగా తెలుస్తోంది. ఎస్పీ చేతుల మీదుగా పద్మావతి చేత దీక్ష విరమింపజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క ఆయన అయితే మాత్రం ముందుగా వెల్లడించిన విధంగానే ఎక్కడి నుంచి అయితే తనను తీసుకొచ్చారో అక్కడే తాను దీక్ష విరమిస్తానని, తన అనుచరుల మధ్య, తన ప్రజల మధ్య దీక్షను విరమిస్తానని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఆ అంశాన్ని ఇప్పటికీ పట్టుబడుతూ ఆ అంశం ప్రకారమే, ఆ కోరిక ప్రకారమే అక్కడే తాను దీక్ష విరమిస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయనకి సంబంధించినటువంటి విడుదలైనటువంటి 13 మంది నేతల్లో ముఖ్యమైనటువంటి 6 నేతల్లో నిన్న విడుదలైనటువంటి ఆకుల రామకృష్ణ, నల్ల విష్ణుమూర్తి, వాసిరెడ్డి యేసుదాసులు ప్రస్తుతానికైతే ఇంకా విడుదల కాలేదు. కొద్దిసేపట్లో ఈ రోజు సాయంత్రానికి వారు విడుదలయ్యే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ లో మంజూరైనటువంటి కాగితాలను సంబంధించిన పత్రాలను సరైన సమయంలో జైలుకు చేరుకోని సందర్భంగా వారి విడుదలలో జాప్యం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి అయితే వారు విడుదలయ్యే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత వారితో ముద్రగడ చర్చించి అయితే ఈ డిమాండ్లపై వైద్యులతో వెల్లడించిన సందర్భంగా కూడా ఇదే వ్యాఖ్యను చెప్పినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ మిగిలిన డిమాండ్లు కూడా కొలిక్కు వచ్చిన తర్వాత తాను కూడా దీక్ష విరమిస్తానని చెప్పి ముద్రగడ వెల్లడించారని చెప్పి వైద్యులు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అయితే ఆయన డిమాండ్లో ఈ 13 మంది విడుదల కావడమే కాకుండా ఇక మిగిలిన వారిపై కూడా కేసులు ఉండవని, సిఐడి విచారణ అత్యంత లోతుగా మళ్ళీ పునర్విచారణ సాగించాలని, అలాగే సెప్టెంబర్లో ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉందో దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఈ ప్రధాన డిమాండ్లు కూడా వారు ఏ విధంగా అంగీకరించారన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఖచ్చితమైనటువంటి హామీని తీసుకున్న తర్వాత ముద్రగడ ఈ రోజు దీక్ష విరమించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు నేరుగా అక్కడికి తీసుకువెళ్లి దీక్ష విరమింపజేసిన తర్వాత ఆయన్ని కాకినాడలోని అపోలో ఆసుపత్రి కానీ ఇతర ప్రైవేట్ ఆసుపత్రికి కానీ అత్యంత ఆధునికమైనటువంటి వైద్యానికి ఆయన తరలించే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం అది ఒక కొలిక్కి రావడం అనేది విడుదలయ్యే నేతలను బట్టి ఆధారపడింది. ఈ విడుదలైన నేతలు ఆయన్ని కలిసిన అనంతరం, ఆయనతో చర్చించిన అనంతరం ముఖ్యంగా ఎస్పీతో పాటు ఇతర అధికారుల సమక్షంలో తన ప్రజల మధ్య దీక్ష విరమిస్తానని కూడా ముద్రగడ ఖచ్చితంగా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఎస్పీ కూడా తన కూడా ఉండాలని ఆయన ఖచ్చితంగా డిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ కూడా ఆయన వెంట వెళ్లి ఆయన ఆధ్వర్యంలోనే ఎస్పీ
ఎస్పీ చేత ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి హామీలను మీడియాకు వివరించిన తర్వాతే దీక్ష విరమించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది రేవతి. రైట్ గోపి, అయితే ఇన్ని రోజులు మనం చూస్తున్నాం మీడియా ముందుకి ఇంతవరకు ముద్రగడని తీసుకురాలేదు, అలాగే మీడియాపై ఆంక్షలు విధించడం జరిగింది, అసలు ఎవరిని ముద్రగడ దగ్గరికి అలో చేయలేదు. మరి ఇప్పుడు ఈ సాయంత్రం ముద్రగడ దీక్ష విరమించనున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ సాయంత్రం? దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడైనటువంటి బాలు స్పష్టంగా వెల్లడించారు. ఇప్పటి వరకు మీడియాపై ఆంక్షలు పెట్టి తమ యొక్క వార్తలను కానీ వీటిని కానీ బయటకు రాకుండా కవరేజ్ లేకుండా ఇబ్బందులు పెట్టారని, అయితే మేము దీక్ష విరమించే పరిస్థితి వస్తే మాత్రం తన తండ్రి ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పడి మీడియా ఎదుటే మీడియా సాక్షిగానే ఇచ్చిన డిమాండ్లను వెల్లడించి మీడియా ఎదుటే దీక్షను విరమిస్తారని మాత్రం ఖచ్చితంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా మీడియా అందరూ ఉండి వారి సమక్షంలోనే డిమాండ్లు ఏమైతే నెరవేరుస్తున్నారో వాటిని మీడియా పూర్వకంగా వెల్లడించిన తర్వాతే దీక్ష విరమిస్తానని ఖచ్చితంగా చెబుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటి వరకు మీడియాపై ఆంక్షలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తుది దశలో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన అనునయులు కానీ ఆయన కానీ మాట్లాడడంతో పాటు అధికారులు కూడా ఈ దీక్ష విరమణకు సంబంధించి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా వెల్లడి చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆ దిశలోనే ఆయన కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా మీడియాకు మీడియాకు కానీ ప్రజలకు కానీ ముద్రగడ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు అన్నది కనీసం వీడియో కానీ ఫోటోలు కానీ అధికారికంగా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. మరో పక్క వైద్య బులెటిన్లు విడుదల చేసినప్పుడు మాత్రమే ఆయన పరిస్థితి ఎలా ఉన్నదన్నది వైద్యులు వెల్లడించడం మినహా ప్రత్యక్షంగా ఎవరు లోపలికి వెళ్లి చూసిన పరిస్థితి కూడా లేదు. అయితే ఆయన బంధువులు, ఆయన రక్త సంవేదకులు, ఆయన కుమారుడైనటువంటి బాలుతో పాటు ఆయన వియ్యంకుడు పలుమార్లు బయటకు వచ్చి ఆయన పరిస్థితి చెప్పినప్పుడు మాత్రమే ముద్రగడ పరిస్థితి బాగానే ఉంది అన్న ఊపిరి పీల్చుకునే పరిస్థితి ప్రజల్లో కానీ మీడియాలో కానీ ఉంది. ఇప్పుడు ఈ రోజు దీక్ష విరమిస్తారన్న సందర్భంలో కూడా ప్రస్తుతం చూస్తే ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా పోలీసు బందోబస్తును మోహరింపజేశారు. ఈ రోజు కంటే అత్యధికంగా పోలీసులు ఇక్కడ మోహరింపజేయడం విశేషం. ఎందుకంటే ఆయన్ను దీక్ష విరమిస్తారని తెలియడంతో ఎక్కువ శాతం మంది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా పరిస్థితులను దృష్టించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం భావించవచ్చు రేవతి. రైట్ గోపి, అయితే మొత్తానికి 13 మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని విడుదల చేసే వారికి దీక్ష విరమించేది లేదు అని ముద్రగడ స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం దిగొచ్చింది, అలాగే ఇప్పుడు కాపులకు ఇచ్చిన హామీల విషయంలో ముఖ్యంగా రిజర్వేషన్లు కానివ్వండి, నిధుల కేటాయింపుపై కానివ్వండి, ఇప్పుడు ముద్రగడ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తలొగ్గింది అన్నది మాత్రం వాస్తవమే. అయితే ఈ 13 మందిని విడుదల చేయడం అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ కానే కాదు. ఎందుకంటే ఆయన దీక్ష ప్రారంభించింది కేవలం అక్రమ అరెస్టులను నిలిపివేయాలి, ఎక్కడతో ఇక నుండి అక్రమ అరెస్టులు కొనసాగించరాదు అన్నది. అదే పట్టు మీద ఆయన కూర్చుని ఆయన దీక్ష చేస్తున్న సమయంలోనే ఈ 13 కూడా అదుపులోకి తీసుకున్న 7గురితో పాటు ఈ దీక్షలో కూర్చున్నటువంటి 6 నేతలను అదుపులోకి తీసుకుని హఠాత్తుగా అరెస్ట్ చేసి వారిని అరెస్టులు చూపించి కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగిపోయాయి. అయితే ఈ అన్ని పరిణామాలు కూడా ప్రభుత్వం కావాలని చేసిందన్న ఆ విమర్శలు అప్పటి నుంచి కూడా సర్వత్రా ఉన్నాయి. అయితే ఈ దీక్ష చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలపై కాకుండా దీక్ష చేపట్టడానికి ముందు ఏదైతే ఆయన స్టాండ్ తీసుకుని ఈ దీక్ష చేపట్టారో, ఏదైతే డిమాండ్తో ఆయన దీక్ష చేపట్టారో ఆ డిమాండ్ అనేది ప్రధానం. కాబట్టి ముఖ్యంగా ఏదైతే అరెస్టులు నిర్వహించారు, ఇంకా 420 మందిపై కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఎవరిని భవిష్యత్తులో అరెస్టు చేయకూడదు, ఈ కేసులకు సంబంధించి అమాయకులు వేధించకూడదు, అమాయకులపై కేసు ఉండకూడదు అన్నది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ పై మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం తొలుత నుంచి క్లారిటీ తీసుకునే ఉన్నారు. దాన్నే ప్రధానమైన డిమాండ్ గా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? మంత్రులు కూడా చర్చల అనంతరం మేము ఏ డిమాండ్లకు అంగీకరించలేదని యథావిధిగా ఈ తుని ఘటనకు సంబంధించి అరెస్టులు కొనసాగుతాయని చెప్పి హోంమంత్రి ప్రకటించిన నేపథ్యంలో గందరగోళం ఏర్పడింది. అయితే ఆ గందరగోళానికి తెరపడాలంటే ప్రస్తుతం ముద్రగడ దీక్ష విరమించే సమయంలో ఖచ్చితంగా ఆ డిమాండ్కి సంబంధించి మళ్ళీ పూర్తి క్లారిటీ తీసుకుని పూర్తి హామీ తీసుకుని మాత్రమే ఆయన
ఆయన ఈ దీక్షను విరమించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అది అధికారుల చేత, జిల్లా ఎస్పీ చేత ఏ హామీలు అయితే తీసుకున్నారో ఎస్పీ చేత గానీ ప్రభుత్వ ప్రతినిధుల చేత గానీ ఖచ్చితంగా ఆయన మీడియా ఎదుట చెప్పించే అవకాశం కూడా ఉంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ గోపి.